డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా మనము యూట్యూబ్ ఛానల్లో ఒకరు మన యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క ఫ్యాన్ పెట్టినటువంటి ఒక విషయాన్ని గురించి ఈరోజు చర్చించబోతున్నాము. వారు ఏమని ఇక్కడ నోట్ చేశారంటే, నమస్తే సార్, 25 ఫిబ్రవరి 2004 ఉదయం 9:38 సికింద్రాబాద్ నందు పుట్టడం జరిగింది. డూయింగ్ బిఈ డేటా సైన్స్ ఇంజనీరింగ్ అని పెట్టి, ఫర్ ఫర్దర్ స్టడీస్ కెన్ ఐ గో టు అబ్రోడ్, విచ్ ఫీల్డ్ ఈజ్ గుడ్ యాజ్ ఫర్ హోరోస్కోప్ పర్మిషన్ అని అంటూ, కైండ్లీ యూజ్ మై చార్ట్ ఫర్ కెరియర్, మ్యారేజ్ లైఫ్ ఎక్స్ప్లెనేషన్, కైండ్లీ అనలైజ్ సార్, ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ టు థ్యాంక్ యూ సార్ అని పెట్టడం జరిగింది. ఇది మనకు వచ్చినటువంటి చాలామంది కామెంట్స్లో ఇది సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీన్ని మనం బేస్ చేసుకొని వారి చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం. జనరల్గా మన దగ్గరికి జాతక పరిశీలనకు వస్తున్నటువంటి వారికి కూడాను మనం ఇదే విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దానికే మనం ఇక్కడ ఇల్లస్ట్రేషన్గా తీసుకొని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. వారి జాతకాన్ని ఇక్కడ నేను పొందుపరిచాను. వారు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా చదివాను. అయితే ఇది అబ్బాయి జాతకం అని మనకి నిర్ధారణ అయ్యింది. ఎలాగంటే, ఈ యొక్క జాతకులు ఇచ్చినప్పుడు మనము బర్త్ టైం రెక్టిఫికేషన్ ఏమి చేయలేదు. ఒకవేళ వాళ్ళు మేలా ఫీమేల్ అని కానీ పెట్టగలిగితే అప్పుడు మనం బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది చేస్తాం. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, మేల్ ఫిమేల్ అని పెట్టలేదు, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చూస్తే ఇది మేల్ జాతకం అని తెలిసింది. ఎందుకంటే లగ్న పాయింట్ పడినటువంటి నక్షత్రం కూడాను అశ్విని 3లో ఉండడం జరిగింది. అశ్విని 3లో లగ్న పాయింట్ అనేది ఉంది. ఎప్పుడైతే అశ్విని 3లో లగ్న పాయింట్ ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే వారిని అబ్బాయి జాతకంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా రాశి పడిన నక్షత్రం ఏమిటి అనేది మనం చూసాం. దాన్ని చంద్రుడు పడిన నక్షత్రం అంటారు. చంద్రుడు పడినటువంటి నక్షత్రము ఇక్కడ కూడా మళ్ళీ అశ్విని నక్షత్రం 3లోనే ఉంది. అంటే రాశి పడిన నక్షత్రము, లగ్న పాయింట్ పడిన నక్షత్రం ఒకటేను. ఇవి రెండు కూడాను సూర్యకర్మ తీసుకున్నటువంటి కార్మిక రిషిలో పుట్టినట్టుగా చెప్పడం జరిగింది. లగ్నాధిపతి ఎవరు? కుజుడు అవ్వడం జరిగింది. కుజుడు కూడాను మేషంలోనే ఉన్నారు. కాకపోతే భరణి నక్షత్రంలో ఉన్నారు కాబట్టి చంద్రకర్మ ఇక్కడ మనం నోట్ చేస్తాం. బాగా అబ్జర్వ్ చేస్తురండి. మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పే అంశాలు ఏ విధంగా ఉంటాయనేది మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వారికి కానీ,
లేదా ఇంకా అపాయింట్మెంట్ కొరకు వేచి ఉన్నటువంటి వారికి కానీ మనము ఈ విధంగానే చెప్పడం అనేది ఉంటుంది. అది ఎలాగనేది ఇక్కడ మీకు కొద్దిగా క్లియర్గా చెప్తాను. జనరల్గా చూడండి, రాశి పడినటువంటి నక్షత్రం ఏమిటి అనేది మనం చూస్తాం. దాని చంద్రుడు కూర్చున్న నక్షత్రం అంటారు. అశ్విని నక్షత్రంలో పడింది. అశ్విని నక్షత్రం 3వ పాదంలో పడింది. లగ్న పాయింట్ అంటారు. ఇవి ఇంపార్టెంట్స్ అనమాట. మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చర్చించే విషయాల్లో లగ్న పాయింట్ పడిన నక్షత్రం కూడా అశ్విని నక్షత్రము 3లోనే ఉంది. అయితే లగ్న అధిపతి ఉంటారు. లగ్నాధిపతి మేషరాశి, మేష లగ్నం. లగ్నాధిపతి ఎవరు అవుతారో మీకే తెలుసుంటుంది. కుజుడు అవ్వడం జరుగుతుంది. ఆ కుజుడు తీసుకున్న నక్షత్రం భరణి నక్షత్రము. భరణి నక్షత్రం ఏం చెప్తుందంటే చంద్రకర్మని తెలియజేస్తుంది. అదే అశ్విని నక్షత్రం వచ్చి సూర్యకర్మని తెలియజేస్తుంది. అంటే ఈ జాతకము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వీరిపై పనిచేసే విషయాలు ఏమిటంటే రెండే. ఒకటి, సూర్యకారకత్వాలు పాజిటివ్గా పనిచేయడము మరియు నెగిటివ్గా పనిచేయడం. అదేవిధంగా చంద్రకర్మ రిజిస్ట్రీ సంబంధించిన చంద్రకారకత్వాలు పాజిటివ్గా నెగిటివ్గా పనిచేయడం. ఈ 2 అంశాలు బేస్ చేసుకుని ఇతని జీవితం అంతా ఉంటుంది. కానీ మీరేం చేస్తారంటే దశ, భుక్తి, అంతరము, సూక్ష్మము, ప్రాప్తం ఈ అంశాలను మాత్రమే బేస్ చేసుకొని గోచార విషయాలన్నింటినీ కూడా తెలుసుకుని ప్రెడిక్షన్లోకి వెళ్తుంటారు. ప్రతి దశలోనూ దాదాపు 9 గ్రహాల యొక్క భుక్తి, అంతరము, సూక్ష్మము, ప్రాప్తం జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు 6వ భావాధిపతి భుక్తి లేదా 12వ భావాధిపతి భుక్తి లేదా అంతరము, అలాగే 8వ భావాధిపతి భుక్తి, అంతరం జరుగుతూనే ఉంటుంది. అప్పుడంతా కూడా రోగం రావడము, కోర్టులకు వెళ్ళడము, లేకపోతే హత్య చేయబడము, అమానుషంగా విద్యల్లో ఇబ్బంది పడడము, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడము, దొంగతనం జరగడము, జైలుకి వెళ్ళడము ఇవన్నీ జరగవు. దేన్ని బేస్ చేసుకొని మనం చెప్తామంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి కార్మిక రిజిస్ట్రీని బట్టి మనం చెప్తాం. కానీ గ్రంథాలలో చెప్పబడిన అంశాలు ఏంటంటే 6, 8, 12 స్థానాలు దుస్థానాలు, 6వ భావాధిపతి యొక్క దశ జరుగుతూ ఉంది, లేదా 8వ భావాధిపతి భుక్తి జరుగుతూ ఉంది, లేకపోతే 12వ భావాధిపతి యొక్క అంతరం జరుగుతూ ఉంది, అందుకని వీళ్ళు జైలుకి వెళ్ళారు, అందుకని వీరు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయినారు, అందుకని వీరికి ఈ రోగం వచ్చింది, అందుకని వీళ్ళు కోర్టుకు వెళ్ళారు అని చెప్తారు. అప్పుడు ప్రతి గ్రహం యొక్క దశలోనూ ఈ 6, 8, 12 భావాధిపతుల యొక్క దశ భుక్తి, అంతరము, సూక్ష్మ ప్రాప్తం జరుగుతుంది కదా. అప్పుడు ప్రతిసారి కూడా వీళ్ళు ఇలాంటి శిక్షకి అర్హులు కదా. మరి ఎందుకు వాళ్ళకు అలాంటి శిక్షలు పడటం లేదంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ యొక్క గోచారంలో వారు పొందుతున్నటువంటి దశ కానీ భుక్తి కానీ అంతర సూక్ష్మ ప్రాప్త దశలు ఏ విధంగా పనిచేస్తున్నాయని. కాబట్టి మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక వ్యక్తి ఏ విధమైనటువంటి పాప పుణ్య కర్మలు చేసుకుని ఈ జన్మ ఎత్తాడు, దాని ప్రకారంగా వారికి ప్రాప్తించినటువంటి పాజిటివ్స్ ఏమిటి అండ్ నెగిటివ్స్ ఏమిటి, పరిస్థితులను అనుకరించి ఆ పరిస్థితులకి కరెక్ట్గా తీసుకునే నిర్ణయాలు పాజిటివ్ని ఇస్తాయి. అలాగా నిర్ణయాలే తప్పైనప్పుడు నెగిటివ్ని అనుభవించవలసి వస్తుంది అనేది మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క కాన్సెప్ట్. అయితే ఇక్కడ వారు అడిగినటువంటి క్వశ్చన్ మీకు బాగా అర్థమవుతుంది. వీరు బిఈ డేటా సైన్స్ అనేది చదివారు. ఫర్దర్ స్టడీస్ కెన్ ఐ గో టు అబ్రోడ్ అని అడిగారు. వాళ్ళు అడిగిన దానికి మాత్రమే మనం ఆన్సర్ ఇస్తాం ఈ సందర్భంలో. అప్పుడు అబ్రోడ్కి వెళ్ళడానికి ఈ జాతకులకి పర్మిషన్ ఏమైనా ఉందనేది మనం చూడాలి. మీకు మొదట నేను ఫార్ములా చెప్పేస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడతాం. బాగా గమనించండి. అబ్రోడ్ అంటే ఇతర దేశాలకి వెళ్ళడం. ఇతర దేశాలకి ఒకరు వెళ్ళాలంటే ఎలాంటి పర్మిషన్ ఉండాలి అనేది మనం చూడాలి. జనరల్గా ఏం చెప్తున్నారంటే ప్రముఖ పండితులు, జలతత్వ రాసులైనటువంటి
జలతత్వ రాసులు అంటారు వాళ్ళని, లేదా జలతత్వ లగ్నాలు కూడా అంటారు. అదేమిటంటే కర్కాటకము, వృశ్చికము మరియు మీనం, ఈ మూడింట్లో ఎవరైనా పుట్టినా, లేదా పుట్టింది ఏ లగ్నమైనా ఏ రాశి అయినా కావచ్చు, ఈ కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ అలాగే మీనంలో గ్రహాలు ఉన్న, ఆ గ్రహాల యొక్క అంతరం జరుగుతున్న వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. అయితే అందరికీ కూడాను ఈ ఫార్ములా యూనివర్సల్గా కనెక్ట్ అవటం లేదు. కొంతమంది వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ సెటిల్ అవుతున్నారా లేదా, బాగున్నారా, బాగుపడ్డారా అనే విషయాల్ని వీళ్ళు చెప్పకుండా జనరల్గా జలతత్వ రాశులు అంటే ఖండాలు దాటి వెళ్తారు అని చెప్పేస్తున్నారు. వెళ్ళి ఉండొచ్చు, కానీ అక్కడ వాళ్ళకి పర్మనెంట్ ఈసా ఉందా, లేదా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారా, వాళ్ళు వెళ్ళినటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ అనేది వాళ్ళకి నెరవేరింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పటం లేదు. అయితే మనం ఏం చెప్తామంటే అబ్రోడ్కి వెళ్ళాలి అంటే ఆ జాతకం ఎలాంటి పర్మిషన్ ఇస్తుంది, అది కూడాను ఎడ్యుకేషన్ కొరకు వెళ్తారా, టూర్ కొరకు వెళ్తారా, లేదా సెటిల్మెంట్ కోసం వెళ్తారా, లేదా జాబ్ సెటిల్మెంట్ కోసం వెళ్తారా, ఇలాంటి విషయాలు మనం పరిశీలిస్తాం. అయితే వాళ్ళు అడిగింది ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ గురించి అడిగారు, కాబట్టి దాన్ని మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తా. ఎందుకంటే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఎదుటి వ్యక్తి ఏమైతే అడుగుతాడో లేదా అడుగుతారో వారు అడిగిన వాటికి మాత్రమే ఇక్కడ ఆన్సర్స్ ఉంటాయి. అంతేగాని ఒక చార్ట్ పెట్టుకొని కంప్లీట్గా వాళ్ళ హిస్టరీ అంతా రీడ్ చేయడం అనేది ఉండదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకరు అడగనేదే మన సమాధానం చెప్తే దాని ఫలితాన్ని, కర్మని ఎదుటి వ్యక్తి అనుభవించాల్సింది. మీ దగ్గరికి వచ్చి ఎవరైనా సహాయం చేస్తే సహాయం చేయండి, మాకు హెల్ప్ చేయండి అంటేనే హెల్ప్ చేయాలి, కానీ సహాయమే అడగకుండా, హెల్ప్ అనేది అడగకుండా వారు వచ్చి ముందర నిలబడిన వెంటనే మీకేం కావాలి, కెన్ ఐ హెల్ప్ యూ అని అడిగితే ఆ అడిగిన దానికి కూడాను మీరు మూల్యం చెల్లించాలి. వాళ్ళు అడగలేదు కదండి, మీరు ఎందుకు అడుగుతున్నారు అంటే ఎవరికి నవ్వ పుడితే వాళ్ళే గీరుకోవాలి, మీకేం పట్టింది అని చెప్పేదే కర్మ సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఫారిన్కి వెళ్ళడానికి, అది కూడాను చదువుకోవడానికి కావాల్సినటువంటి విధానంలో ఫారిన్కి వెళ్ళడానికి వీళ్ళకి అవకాశం ఉందా అనేది మనం చూడాలి. అవకాశం లేనప్పుడు దాని గురించి మాట్లాడకూడదు. కాబట్టి వీరు ఫారిన్కి వెళ్తారా, దేనికోసము, ఎడ్యుకేషన్ కోసం వెళ్తారా అనేది మనం చూడాలి. ఫారిన్కి ఎడ్యుకేషన్ కోసం వెళ్ళగలిగితే అక్కడ వాళ్ళు దాన్ని కంప్లీట్ చేస్తారా, కంప్లీట్ చేయరు అనేది మరొక దానికి సంబంధమైన విషయం. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయటం లేదు. దానికి ఇంకా కూడాను రీసెర్చ్ జరుగుతూ ఉంది. అయితే ఫారిన్కి వెళ్ళాలంటే, ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలంటే వీరికి ముఖ్యంగా అది డిగ్రీనా పీజీనా అనేది చూడాలి. డిగ్రీ అయితే 4వ భావము, పీజీ అయితే 5వ భావము, పిహెచ్డి అయితే 9వ భావం అని మనం చెప్తాం, జనరల్ కారకత్వాల కిందే. కానీ ఒకరు ఫారిన్కి వెళ్ళడానికి పర్మిషన్ ఉందా లేదా అనడానికి 1, 9, 12 కాంబినేషన్ ఉందా చూడాలి. విత్ రాహుకర్మ ఉందా చూసుకోవాలి. రాహుకర్మ అనేది కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ జాతకంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములాస్ ఉన్నాయా లేదనేది మనము ఒకసారి చెక్ చేద్దాం. అలా చెక్ చేసినప్పుడు లగ్నం ఏమిటంటే ఇక్కడ మేష లగ్నం అయింది. మేష లగ్నానికి 9వ భావం ఏమవుతుందంటే ధనుస్సు అవుతుంది. ధనుస్సుకి అధిపతి అయినటువంటి గురువు ఈ జాతకానికి సంబంధించినటువంటి లగ్నానికి 5వ భావంలో వెళ్ళి కనెక్ట్ అయినారు. అంటే 9-5 కనెక్ట్ అయింది. అంటే ఇతర దేశాలకి వెళ్ళడానికి కావాల్సినటువంటి, అది కూడాను
పీజీ చేయడానికి కావాల్సిన అర్హత ఈ జాతకానికి కనబడింది. కానీ ఈ గురువు తీసుకున్నటువంటి నక్షత్రం ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే కుజకర్మ తీసుకున్నది, పూర్వ పల్గుని. ఆ కుజకర్మ అనేది ఇక్కడ 2 మరియు 7 భావాధిపతి యొక్క నక్షత్ర చార. అది 2 మరియు 7 భావాధిపతి యొక్క నక్షత్ర చార. ఇది కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ మనకు తెలిసింది. అదేవిధంగా 12వ భావాధిపతి కూడాను గురువు అవ్వడము, ఆ గురువు కూడాను 5లో ఉండడం జరిగింది. ఈ 5లో ఉన్నటువంటి గురువు తనకున్నటువంటి 5వ దృష్టితో మళ్ళీ 9వ భావాన్ని చూడడం జరుగుతూ ఉంది, మరియు లగ్నాన్ని కూడాను చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ జాతకులు ఇతర దేశాలకి వెళ్ళడానికి ఎడ్యుకేషన్ పర్పస్ మీదనైతే హ్యాపీగా వెళ్ళవచ్చు అని మనం నిర్ధారణ చేస్తాం. అంటే ఈ జాతకులు ఫారిన్కి వెళ్ళడానికి, అది కూడాను చదువు కొరకు ఇతర దేశాలకి వెళ్ళవచ్చు, పీజీ చేయవచ్చు, ఫర్దర్ ఎడ్యుకేషన్ అయితే కొనసాగించవచ్చు అనేసి మనం కితాబిస్తాం. అంతేగాని ఈ జాతకంలో కర్కాటకంలో ఎక్కడ ఒక గ్రహం లేదు, వృశ్చికములో ఒక గ్రహం లేదు, మీనములో అయితే ఒక గ్రహం ఉంది. దాన్ని బట్టి మనము వీరికి ఇతర దేశాలకి వెళ్ళడానికి పర్మిషన్ ఉంది, వెళ్తారని చెప్పడం అనేది అది కరెక్ట్ది కాదు. మనకంటూ ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా యాక్టివేట్ అవుతుంది కాబట్టి వీరు వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉంది అని చెప్తాం. ఒక క్వశ్చన్కి ఆన్సర్ కంప్లీట్గా ఇచ్చేసాం. తర్వాత ఏం అడిగారు చూద్దాం. కెన్ ఐ గో టు అబ్రోడ్ అన్నారు. ఓకే, ఎస్ యూ కెన్ గో అని పెట్టేసాం. విచ్ ఫీల్డ్ గుడ్ యాజ్ ఫర్ హోరోస్కోప్ పర్మిషన్ అన్నారు. వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు, కానీ వీరు ఏ పనికి అర్హులు అని ఇప్పుడు చూడాలంటే జనరల్గా ఏం చేస్తామంటే చదువు గురించి చెప్పేసిన తర్వాత వీరు ఏ వృత్తికి లేదా ఏ ప్రొఫెషన్కి అర్హులు అంటే అప్పుడు ఏం చేస్తామంటే 1, 6, 10th కాంబినేషన్ చూస్తాం. అంటే ఇక 6వ భావం అనేది సర్వీసు, 10వ భావం అనేది ప్రొఫెషను, ఏ డిపార్ట్మెంట్ అనేది. అప్పుడు ఈ జాతకంలోకి మనము ఎంటర్ అయినప్పుడు 5వ భావాధిపతి అయినటువంటి 5వ భావాధిపతి అవ్వడం జరిగింది సూర్యుడు. మనం 6వ భావాధిపతిని కూడా కన్సిడర్ చేస్తాము. అంటే ఎడ్యుకేషన్ గురించి 5వ భావాధిపతి, పీజీ సంబంధమైన 5వ భావాధిపతి శతభిష నక్షత్రం తీసుకుని ఇంతకుముందు చెప్పిన రాహుకర్మ కూడా ఉండాలి అని చెప్పినాం. కాబట్టి ఇక్కడ రాహుకర్మ ఉంది, ఎడ్యుకేషన్ కోసం వెళ్ళొచ్చు. కానీ ప్రొఫెషన్గా మనం ఏం తీసుకుంటామంటే 6వ భావాధిపతి ఎక్కడ వెళ్ళి కూర్చున్నారు అనేది మనం పరిశీలించినప్పుడు బుధుడు అవ్వడం జరుగుతుంది. బుధుడు ధనిష్ట నక్షత్రంలో వెళ్ళి కూర్చోన్నారు. ఈ ధనిష్ట నక్షత్రం అనేది ఈ లగ్నానికి 1 మరియు 8 భావాధిపతి యొక్క నక్షత్ర చార. అప్పుడు ధనిష్ట 1, 8 భావాధిపతి నక్షత్ర చార అవ్వడము, దాంతోపాటు ఇక్కడ అది శనికర్మ రీష్ని కూడా కలిగి ఉంది. ఏది 6వ భావాధిపతి, 6వ భావాధిపతి శనికర్మను కలిగి ఉంది. ఇన్ అడిషన్ 1 మరి 8 భావాధిపతి నక్షత్ర చార శనికర్మ కలిగి, అదేవిధంగా ఈ 1 అనేది గురుకర్మను కలిగి ఉంది అని చెప్తాం. అయితే 8వ భావానికి ఏ కార్మిక రిషి లేదు కాబట్టి పక్కన పెడతాం. ఇక్కడ 2 విషయాలు వచ్చాయి. ఈ 6వ భావానికి శనికర్మ వచ్చింది, మరి గురుకర్మ వచ్చింది. అయితే 10వ భావంతో సంబంధం ఏమైనా ఉందా? 6వ భావాధిపతి ఎవరితో ఉన్నారు? 5వ భావాధిపతితో ఉన్నారు. అది కూడా మనం తీసుకుంటాం. అక్కడికి వెళ్ళి ఏం తీసుకుందంటే ఆ భావం అనేది కుంభం అవడం వల్ల అది కుజకర్మను కూడా తీసుకుంది అని కూడా మనం కన్సిడర్ చేస్తాం. అయితే 10వ భావాధిపతి ఎవరంటే ఇక్కడ శని అవ్వడం జరిగింది. ఆ శని తీసుకున్నటువంటి నక్షత్రం ఏమిటి అనేది మనం పరిశీలించినప్పుడు శని ఆరుద్ర నక్షత్రంలో వెళ్ళి కూర్చోన్నారు. ఈ ఆరుద్ర నక్షత్రం అనేది ముఖ్యంగా శుక్రకర్మ ఋషిని తెలియజేస్తుంది. అయితే అది రాహు యొక్క అధీన నక్షత్రము. కాబట్టి వీళ్ళు సాఫ్ట్వేర్గా వెళ్ళడానికి మంచిగా అవకాశం ఉంటుంది అని మనము కితాబిస్తాం. అయితే కొద్దిగా ఏ కంపెనీలో వీరు సాఫ్ట్వేర్గా వెళ్తే బాగుంటుంది అనే దాని గురించి చెప్పినప్పుడు క్వాలిటీ టెస్టింగ్ అంటారు దాన్ని. క్వాలిటీ టెస్టింగ్ అనే దాంట్లో వెళ్ళొచ్చు, క్వాలిటీ టెస్టింగ్లో ఇది వెళ్ళొచ్చు. అదేవిధంగా హెవీ మిషనరీ, ఆటోమొబైల్స్ ఇలాంటి కంపెనీలో
వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనం వాళ్ళకి చెప్తాం. అప్పుడు వాళ్ళు దాంట్లో ప్రవేశిస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయని కూడా మనం వాళ్ళకి నోట్ చేస్తాం. ఆ తదుపరి ఏమడిగారో క్వశ్చన్ మనం చూద్దాం. అడిగిన వాటికి మాత్రం మనం ఆన్సర్ ఇస్తున్నాం. మళ్ళీ ఏమడిగారు? కైండ్లీ యూజ్ మై చార్ట్ ఫర్ కెరియర్. కెరియర్ అంటే చెప్పేశాము. మ్యారేజ్ ఎక్స్ప్లెనేషన్ అన్నారు. అంటే మ్యారేజ్ కూడాను వాళ్ళు అడుగుతున్నారు. కెరీర్ డిజైన్ అయిన తర్వాత కొద్దిగా మ్యారేజ్ గురించి కూడా చెప్పండి అని చెప్పారు. ఒకవేళ వీరు సాఫ్ట్వేర్గా బాగా రాణిస్తూ ఏదైనా ఒక కంపెనీ, ఆటోమొబైల్స్ కంపెనీ కావచ్చు, లెదర్ కంపెనీ కావచ్చు, ఎల్ఐసి సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్ విషయంలో కూడా సాఫ్ట్వేర్గా వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్తాం. అయితే వీరు పుట్టినటువంటి నక్షత్రం ఏమిటంటే అశ్విని నక్షత్రం 3వ పాదంలో వీరి యొక్క లగ్న పాయింట్, అదేవిధంగా రాశి కూడా పడింది కాబట్టి రెండిటికి కలిపి వీరు ఎవరిని వివాహం చేసుకుంటే వివాహ జీవితం బాగుంటుందని చెప్తాం. దాంతోపాటు భరణి నక్షత్రం అనేది ఎరిగి లగ్న పాయింట్గా పడింది కాబట్టి శ్రవణ నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకండి అని చెప్తాం. ఇది మనం చెప్పే ఒక రిస్ట్రిక్షన్. అయితే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని కోట్ల వేల మందైనా ఉండని వారు ఎవరితో వివాహానికి వెళ్తే వివాహ జీవితం బాగుంటుందనే దాన్ని మనం ఈరోజు ఇక్కడ సీక్రెట్ బ్రేక్ చేస్తున్నాం. కావాలంటే ఆల్రెడీ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి ఎంతమందికైనా ఇప్పటికీ పెళ్ళి అయి ఉంటే కూడాను నేను చెప్పబోయే వారితో మాత్రం వివాహం చేసుకోగలిగితే మంచి జీవితం అనేది ఉంటుంది. అది ఎవరు అంటే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి ఒకటి ఎవరు ఏముంటారు అంటే శుక్రకర్మ రిజిస్ట్రీలో ఉన్నటువంటి వారుగా ఉండాలి. 2 శని కర్మ రిజిస్ట్రీలో ఉన్నటువంటి వారుగా ఉండాలి. అయితే శుక్రకర్మ రిజిస్ట్రీ తెలియజేసే నక్షత్రాలు మీకు తెలుసుంటుంది. ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు. కానీ ఈ శ్రవణ పనికి రాదని చెప్పేశాను. ఎందుకంటే అశ్వినికి అయితే ఓకే, కానీ వీళ్ళు పుట్టినటువంటిది భరణి నక్షత్రంలో కూడా లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నారు కదా, అందువల్ల పనికిరాదు. అదేవిధంగా స్వాతి, ధనిష్ట, పునర్వసు నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాతకానికి పర్టికులర్గా, ఎందుకంటే రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. కానీ లగ్నాధిపతి భరణిలో ఉన్నారు. అలాంటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క జాతకంలో ఒకవేళ శ్రవణం కనెక్ట్ అయితే అప్పుడు వీళ్ళ జీవితం అటర్ ఫ్లాప్ అయిపోతుంది. కాబట్టి మనం వీటన్నిటిని షార్ట్ అవుట్ చేసి ఇక్కడ చెప్పాం. మొత్తం మీద ఈ జాతకులకు రాబోయే భాగస్వామి 2 కర్మ రిజిస్ట్రీలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మంచిది. అది ఏమిటంటే శుక్రకర్మ రిజిస్ట్రీ, శని కర్మ రిజిస్ట్రీ. ఈ శుక్రకర్మ రిజిస్ట్రీలో కూడాను ఆరుద్ర మరియు చిత్తా నక్షత్రాలు అయితే ఓకే, శ్రవణం పనికిరాదు. ఎందుకు చెప్పానంటే వీరు పుట్టినటువంటి రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రము అశ్విని అయినా కానీ లగ్నాధిపతి వెళ్ళి భరణిలో కూర్చున్నారు కాబట్టి అక్కడ శ్రవణ నక్షత్రం పనికిరాదని చెప్పాను. అదేవిధంగా శని కార్మిక రిజిస్ట్రీని తెలియజేసేవి ఏమిటంటే పునరుషు నక్షత్రము, స్వాతి నక్షత్రము మరియు ధనిష్ట నక్షత్రం. ఈ 6 నక్షత్రాల కలయికతో ఎదుటి వ్యక్తి యొక్క జాతకం అనేది ఏర్పడాలి. అప్పుడు మీరేం చేస్తారు? సింపుల్గా రాశిపడి నక్షత్రాన్ని చూస్తారు. కాదు, రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడిన నక్షత్రము, అలాగే లగ్నాధిపతి కూర్చున్నటువంటి నక్షత్రము, ఈ 3ంటిని కూడా పరిశీలించి మనం ముందుకెళ్ళాలి. అప్పుడు మీకు కాన్సన్ట్రేషను ఎక్కడెక్కడ ఉండాలి? రాశి పడిన దాని మీద ఉండాలి, లగ్న పాయింట్ పడిన విషయం మీద ఉండాలి, లగ్నాధిపతి నక్షత్రం మీద కూడా ఉండాలి. అందులో 5 నక్షత్రాలు చెప్పాను. ఆరుద్ర, చిత్త మరియు స్వాతి, ధనిష్ట, పునరుష నక్షత్రాల గురించి చెప్పాను. దానిలో ఏ 1 వచ్చినా, 2 వచ్చినా, 3 వచ్చినా మీరు వివాహానికి వెళ్ళవచ్చు అనేది ఒక పర్మిషన్ దొరికింది. రెండవ విషయం ఏమిటంటే రాశి ఏమిటి, లగ్నం ఏమిటి అనేది కూడా చెప్తాను. మిథున రాశి, మిథున లగ్నము అంటే మిథునం కనెక్ట్ అవ్వాలి, కన్య కనెక్ట్ అవ్వాలి. కన్యా రాశి, కన్యా లగ్నం.
ఈ రెండూ లేదనుకుంటే ఎదుటి వ్యక్తి జాతకంలో లగ్నం ఏదో తెలుసుకుని ఆ లగ్నాధిపతి అయినా కానీ మిథునములో, లేదా లగ్నాధిపతి అయినా కన్యలో వెళ్ళి కూర్చో ఉండాలి, లేదా లగ్నాధిపతి మిథునాన్నైనా చూడాలి, కన్య అయినా చూడాలి. ఇది రెండవ పాయింట్ కింద చెప్పాం. మూడో పాయింట్ ఏమిటి, లగ్నములోనే బుధుడు అనే గ్రహము ఉందా చూడాలి. అది లేదనుకోండి, దానికి నెక్స్ట్ ఆప్షన్ ఏమిటంటే లగ్నాధిపతి వెళ్ళి బుధునితో కలిసి ఉండడం, లేదా లగ్నాధిపతి వెళ్ళి బుధునితో కలవకపోయినా లగ్నాధిపతి యొక్క దృష్టి బుధుని మీద ఏదో ఒక ప్లేస్ నుండి ఉండడం, ఇలా కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ నాలుగోది ఏం చెప్తామంటే 1-3-6 కాంబినేషన్ అంటాం. అంటే 1 అంటే లగ్నము, లగ్నాధిపతి, 3వ భావము, 3వ భావాధిపతి, 6వ భావము, 6వ భావాధిపతి సంబంధం. ఎలా 1-3-1-6 కాంబినేషన్. 1-3 భావాధిపతులు 6లో ఉండడం, 6-3 భావాధిపతులు 1లో ఉండడం, ఇలాంటి కాంబినేషన్ ఉన్నా కానీ హ్యాపీగా వివాహానికి వెళ్ళొచ్చు. దీంతోపాటు మనం ఏం చెప్తామంటే వచ్చే భాగస్వామి యొక్క కుటుంబ పరంపర చెప్తాం. ఆ కుటుంబంలో కంపల్సరిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, గ్రాఫిక్స్, యానిమేషను, మల్టీమీడియా, విజువల్ టెక్నాలజీ, టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళు, హోమ్ నీడ్స్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఎంబ్రాయిడింగ్, ఫ్యాషన్ డిజైన్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ చేసేవాళ్ళు ఉంటారు, సినిమా, టీవీ, కెమెరా, ఎంటర్టైన్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇవి చెప్తాం. దాంతోపాటు హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు, లెదర్ టెక్నాలజీ, అలాగే శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, లాయర్లుగా ఉన్నవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ, ఎంఎల్టీ చేసినటువంటి వాళ్ళు, ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ యొక్క ఆటోమొబైల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, తాపి పని చేసేవాళ్ళు, కూలీలు, మేస్త్రీలు, మరియు వంట నూనె, గ్యాస్, పెట్రోలియం వంటి వ్యాపారాల్లో వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉంటారు. మీరు సెలెక్ట్ చేసుకోండి అని వీళ్ళకి చెప్తాం. ఆ తర్వాత వీళ్ళు ఆ విధంగా వాళ్ళు ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఈ అబ్బాయి జాతకములో నుండి అమ్మాయి ఓకే అయిపోయింది, కానీ అమ్మాయి జాతకంలో నుండి ఈ అబ్బాయి ఓకేనా కాదనేది మళ్ళీ చెక్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి మ్యాచింగ్ అనేది ఏర్పడుతుంది. ఇన్ని విషయాలు చెప్తూ వీరికి రాబోయే భాగస్వామి ఏ వృత్తుల్లో ఉంటారు అని చెప్పడానికి ఈ లగ్నము నుంచి 4వ భావము, 4వ భావాధిపతి యొక్క సంబంధం, అదేవిధంగా 12వ భావం, 12వ భావాధిపతి సంబంధం తీసుకుంటాం. 4వ భావాధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు అశ్విని నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు అంటే 4వ భావాధిపతి అశ్వినిలో ఉన్నారు, ఒకటి. అదేవిధంగా రెండవ విషయం ఏమిటంటే 12వ భావాధిపతి అయినటువంటి గురువు తీసుకున్నటువంటి నక్షత్రము ఏమిటంటే పూర్వ పల్గుని నక్షత్రము. ఈ పూర్వ పల్గుని నక్షత్రం ఏమిటంటే కుజకర్మ రిజిస్ట్రీ కలిగినది. ఈ కుజకర్మ మరియు సూర్యకర్మ రెండింటికి సంబంధమైన వృత్తులు మనం వాళ్ళకి చెప్తాం. అయితే ఈ యొక్క అశ్విని నక్షత్రం అనేది కేతు అధీన నక్షత్రము అని చెప్పాం, సూర్యకర్మ రిజిస్ట్రీ అని చెప్పాం. కాబట్టి వాటికి భావాలను మనం చెప్పలేం. కానీ ఈ పూర్వ పల్గుని నక్షత్రంలో ఈ యొక్క 12వ భావాధిపతి వెళ్ళి కూర్చోవడం వల్ల ఈ లగ్నానికి, మేషలగ్నానికి 2 మరియు 7 భావాధిపతి యొక్క నక్షత్ర చారలో ఉన్నప్పుడు ఈ జాతకులకు సంబంధమైన భాగస్వామికి సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు ఇది 8 మరియు 1-8 భావాధిపతి యొక్క నక్షత్ర చార కిందకి తీసుకుంటాం. కాబట్టి వీరు ఒకవేళ మెడిసిన్లో ఉంటే ఫిజియోథెరపిస్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లుగా ఉండడానికి అవకాశం ఉంటుంది, లాయర్లుగా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఒక అడ్మినిస్ట్రేషన్లో వెళ్ళి పనిచేయడానికి కూడా అవకాశం ఉన్నటువంటి వ్యక్తులతో వీరు వివాహం చేసుకుంటే బేషుగ్గా ఉంటుంది అని చెప్తాం. ఇది మనం వాళ్ళు అడిగిన దానికి అవకాశం ఇచ్చాం. ఆ తర్వాత ఇంకా ఏం చేశారంటే వీళ్ళు కైండ్లీ అనలైజ్ సార్, ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ టు థ్యాంక్ యూ సార్ అన్నారు.
అయితే ఈ జాతకులు పాలిటిక్స్కి వెళ్ళడానికి అవకాశం ఏమైనా ఉందా అనేదని మనం పరిశీలించేటప్పుడు పాలిటిక్స్కి వెళ్ళడానికి పర్మిషన్ ఉందా అనేది మనం చెప్పడానికి ఏ అంశాలని మనము తీసుకుంటామనేది చెప్పాలి. అదేమిటంటే 1, 6, 10, 12 కాంబినేషన్, అలాగే 1, 6, 10 కేతు కాంబినేషన్, సూర్యకర్మ అనేది కంపల్సరిగా ఉండాలి అని మనం చెప్తుంటాం. దీంట్లో ఏదైనా ఉందా చూద్దాం. వీళ్ళు పుట్టినటువంటిది అశ్విని నక్షత్రము, లగ్న పాయింట్ రాసి పడింది కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా ఈ యొక్క పాలిటిక్స్లోకి వెళ్ళడానికి ఒక ఇన్స్పిరేషన్ అయితే కలుగుతుంది. అయితే ఈ 6, 10 వాళ్ళ ప్రొఫెషన్గానే పాలిటిక్స్కి వెళ్ళడానికి అవకాశం ఉందనేది మనం చూసినప్పుడు అది కనెక్ట్ అవుతుందా? లగ్నంలో ఎవరున్నారంటే లగ్నములోనే కుజుడు ఉన్నారు, రాహు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు. ఇంతవరకు మనకు తెలుసు. అయితే ఇక్కడ 6వ భావాధిపతి ఎవరు? బుధుడు. ఎక్కడ వెళ్ళి కూర్చున్నారు అనేది మనం పరిశీలించినప్పుడు బుధుడు తీసుకున్న నక్షత్రం ధనిష్ట నక్షత్రము. ధనిష్ట నక్షత్రము 1 మరియు 8 భావాధిపతి యొక్క నక్షత్ర చార. ఓకే, అయితే 10వ భావాధిపతి ఎవరు అంటే శని అవ్వడం జరిగింది. శని తీసుకున్న నక్షత్రం ఏమిటంటే ఆరుద్ర నక్షత్రము. ఆరుద్ర నక్షత్రం అనేది శుక్రకర్మ రిష్టి కలిగిన నక్షత్రము. 12వ భావాధిపతి ఎవరంటే గురువు. పూర్వ పల్గొని నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు. పూర్వ పల్గొని నక్షత్రం అనేది 1 మరియు 7 భావాధిపతి నక్షత్ర చార. కాబట్టి వీరు పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడానికి అవకాశము ఉందా? దాంట్లో రాణిస్తారంటే వీరు రాణించాలంటే మెయిన్గా ఏమిటంటే 12వ భావాధిపతి ఇక్కడ కుజకర్మను తీసుకునేది కాబట్టి వీరు రాణించడానికి దాంట్లో మంచి లైఫ్ని పొందడానికి కూడాను అవకాశం ఉంది. నేను చాలామంది జాతకాలని పరిశీలించినప్పుడు ఈ యొక్క కాంబినేషన్ నేను పరిశీలించాను. అది ఏమిటంటే 12వ భావాధిపతి ఏదేని ఒక గ్రహం, 12వ భావములో ఒక గ్రహం వెళ్ళి కూర్చోవడం, 12లో ఒక గ్రహం వెళ్ళి కూర్చోవడం, ఒక గ్రహము వెళ్ళి కూర్చోవడము, ఇది ఒక పాయింట్. అయితే రెండవది ఏంటంటే 12వ భావాధిపతి కుజకర్మగాని తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది మంచి మంచి ఎంపీలుగా ఉన్నారు, సీఎంలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఒకవేళ ఇతను పాలిటిక్స్లో కానీ ఎంటర్ అయితే ఏదేని ఒక పోస్ట్ వారికి తగినటువంటి పోస్ట్ రావడం అనేది ఖాయం. అలా కూడా వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు అని మనము వారికి సర్టిఫై ఇస్తాం. చాలామంది మన దగ్గరికి వస్తుంటారు పొలిటీషియన్స్. ఎప్పుడు రావాలంటే వీళ్ళు ఎలక్షన్లో పాల్గొనేటప్పుడు రావాలి. ఎలక్షన్ జరుగుతూ ఉంటుందండి, అప్పుడే రావాలి. అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాంబినేషన్ ఏమైనా ఉందా చూస్తాం. 1, 6, 10, 12 కాంబినేషన్ విత్ కేతువు. అలాగే 12th భావంలో ఏ గ్రహం ఉంది, ఏమైనా కార్మిక రిషి తీసుకుందా, 12th భావాధిపతి ఎక్కడున్నారు, వీటన్నిటిని పరిశీలించి వీరు కానీ ఇలాంటి వాటిలో ఉంటే ఖచ్చితంగా వీరికి పాలిటిక్స్లో స్థిరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేస్తారని మాత్రం ఖచ్చితంగా మనం చెప్తాం. అలా చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఆచరించి కానీ ముందుకెళ్తే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని విషయాల్ని మనము పరిశీలించి ఒక కన్క్లూజన్కి వస్తాం అన్నమాట. ఇలాగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ జాతకము వీరు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ని పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇచ్చే ఒక చక్కనైనటువంటి వివరణ. ఇది చాలా యూనిక్ అయినటువంటి సబ్జెక్టు. అందరికీ అర్థం కాదు. మేము చార్ట్ వేసి చెప్తుంటే కొంతమంది ఇది మనకు సంబంధించింది కాదని పక్కన పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మీ చార్ట్లు పెట్టుకొని పరిశీలించాలి. మేము చెప్పే విధానం ఏ విధంగా ఉంది అనేది. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను వారి వారి జాతకాలని సపరేట్గా చూపించుకోవాలి. అప్పుడే వారు తీసుకొచ్చినటువంటి కార్మిక రిజిస్టర్ ఏమిటి, వారు ఏ విధంగా కానీ ముందుకు వెళ్ళగలిగితే వారు మంచి జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని మనం ముందుగానే డిజైన్ చేసి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అయితే బేసిక్గా ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుందని మాత్రం నేను భావిస్తాను. శుభం.
గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్టుగా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.